మొత్తానికైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. రెఫరెండం అని బ్రాకెట్లో పెట్టు. ముందుకు పోతుందా? హ్మ్? ఇట్లా 2 ప్రశ్నలు. నాకైతే 8వ తారీఖు దాకా నమ్మకం లేదు దొర. గౌరవ హైకోర్టు ఏమిస్తుంది డెసిషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏమి ఇవ్వచ్చు? హైపోథెటికల్గా ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అవ్వడానికి. కానీ పెట్టే ధైర్యం చేస్తున్నాడు చూడు, దానికి మెచ్చుకోవాలి మా నిజమైన ఉద్యమ వీరుడు అంటే మా రేవంత్ ఇప్పుడు రెడ్డి. ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే పూర్తిగా అంటే తోక ముడిచినట్టుగా అవుతుంది, ఒక డ్రామా లాగా అయిపోతుంది. అంటే మొత్తం ఇన్ని రోజులు గొప్పలు చెప్పుకున్నాము, ఇంత చెప్పి కూడా 8వ తారీఖు వరకు సమయం ఇచ్చారు కదా, ఈలోగా మీరు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, మీ పార్టీ ఎందుకు కట్టుబడి ఉండలేదని ప్రజలు అడుగుతారన్న నేపథ్యంలోనే ఇచ్చినట్టు అనుకోవచ్చా? ఈ నేపథ్యాలు ఇలాంటివి ఏమి ఉండవమ్మా. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకో, ఈజ్ ఆల్ అన్ ఏరా ఆఫ్ డైవర్షన్ పాలిటిక్స్. అంటే నా సత్యశీలత నేను చూపించుకున్నా సరే గౌరవ హైకోర్టు నాకు పర్మిషన్ ఇవ్వలేదు అదేం తప్పలేదు ఇందులో. అన్న కాన్సెప్ట్కి ముందే చూడు, తొందరగా కోయిలు కూసింది ముందే కూసిన కోయిలే అంటారు చూడు, అట్లా. సో ఇవేమవుతాయంటే ఎప్పుడైనా 3 ఫేజులు అలాంటివి అన్నప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుందో ఆలోచించుకో. నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక ఫేజ్లో కొట్టి అవతలు ఇసేస్తారు. వీళ్ళు ఫేజులు పెట్టారు. అవును, 2 ఫేజులు పెట్టారు. 2 ఫేజెస్, 2 ఫేజెస్, 3 ఫేజెస్ 2. సో ఇవన్నీ ఫస్ట్ థింగ్, ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ రెఫరెండం ఫర్ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్. లోకల్ బాడీస్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది వీళ్ళకి, అనుకునే రూలింగ్ గవర్నమెంట్కి. ఇది ఖచ్చితంగా ఒక ఆ భయం ఉంది ఉంటుందమ్మా.